మరింగంటి విద్యాసాగర్ ఆచార్యులు. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలము రేపాక గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో అర్చకుడిగా విధులు నిర్వహించడం జరుగుతోంది. గత సంవత్సరము ధూపదీప నైవేద్య స్కీమ్ కోసం అప్లై చేయడం జరిగింది. అందుకు ప్రభుత్వ చొరవతో మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. గత 7 నెలలుగా జీతభత్యాల కోసం ఎదురు చూస్తుండగా రాష్ట్ర కార్యవర్గము, జిల్లా కార్యవర్గము మా అర్చకుల వేతనముల కోసము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెళ్ళడం జరిగింది. అందుకు సానుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు అనిల్ కుమార్ గారు, ప్రభుత్వ సలహాదారులు హర్కల్ వేణుగోపాలన్న గారు మరియు రాష్ట్ర ధూపదీప నైవేద్య అధ్యక్షుల వారు దౌలతాబాద్ వాసన్న గారు, రాష్ట్ర కార్యదర్శులు తాపాల విక్రాంతరన్న గారు మరియు ప్రసాదన్న గారు, జిల్లా అధ్యక్షుల వారు వెగళం సంతోషన్న గారు, వీరందరి చొరవతో మా కుటుంబాలందరికీ కూడా సంతోషాన్ని నింపడం జరిగింది. అందుకు ప్రభుత్వానికి, జిల్లా కార్యవర్గానికి, రాష్ట్ర కార్యవర్గానికి, ఈ స్కీమ్ కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క అర్చకుడికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరుగుతోంది. మా ఈ ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద ఉన్నటువంటి అర్చకులందరికీ కుటుంబాలలో సంతోషాన్ని నింపేటువంటి ప్రభుత్వానికి, ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కృపాకటాక్షలు ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.